వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సునీత లక్ష్మారెడ్డి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలు విత్డ్రా చేసుకున్న స్పీకర్. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కోసం అడ్వకేట్ల నిరసన. ఎస్ఎల్బీసీ ప్రమాదం సహాయక చర్యల పురోగతిపై అసెంబ్లీ కమిటీ హాలులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. ములుగు జిల్లా వన్యప్రాణుల సంరక్షణ కోసం ములుగు జిల్లాలో ఫారెస్ట్ అధికారుల ప్రత్యేక చర్యలు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం టీడీపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం. ఇక వివరాలకు వెళ్తే, కర్నూలు నగరంలోని డివిఆర్ హోటల్ బ్యాంకెట్ హాలులో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వారి ఆధ్వర్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రభుత్వ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న బాలికలకు మలబార్ చారిటబుల్ ట్రస్ట్ సంస్థ వారు నిర్వహించిన ఉపకార వేతనాల పంపిణీ స్టోర్ హెడ్ ఫైజ్ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరయ్యారు డివిఈఓ పరమేశ్వరరెడ్డి, కేవీఆర్ కళాశాల ప్రిన్సిపల్ లాలెప్ప, సి క్యాంప్ ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ నాగస్వామి నాయక్, టౌన్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ సుంకన్న, పాణ్యం కళాశాల ప్రిన్సిపల్ సయ్యద్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మలబార్ గ్రూప్ చైర్మన్ ఎంపీ అహ్మద్ మాట్లాడారు. అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అన్నప్పుడు చెప్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ రీటైల్ షాప్ వాళ్ళు మలబార్ ట్రస్ట్ నుంచి ఈరోజు అమ్మాయిలకి స్కాలర్షిప్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ 2024 సంవత్సరానికి గాను మన ఈ మలబార్ గోల్డ్ వాళ్ళు ప్రతి ఇయర్ అమ్మాయిల కోసం స్కాలర్షిప్లు, అంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే అమ్మాయిల కోసం ఈ స్కాలర్షిప్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు మన మొత్తం భారతదేశానికంతా, మన దేశానికంతా 21,000 మంది అమ్మాయిల కోసం 16 కోట్లు కేటాయించడం జరిగింది. అలాగే మన ఆంధ్ర రాష్ట్రానికి వస్తే దాదాపు 142 కాలేజీల్లో చదువుకున్న అమ్మాయిల కోసం 1922 మంది అమ్మాయిల కోసం 1,67,00,000 కేటాయించడం జరిగింది. చాలా మలబార్ మేనేజ్మెంట్ వాళ్ళకు నా యొక్క ప్రత్యేకమైనటువంటి నమస్కారములు. ఈ భారతదేశంలో ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఎందుకంటే పేద విద్యార్థులను ఎన్నుకొని వాళ్లకు అమౌంట్ ఇవ్వడం అనేది చాలా ఆనందించదగినటువంటి విషయం. గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో ఈ ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఈరోజు కోట్లాది రూపాయలు వీళ్ళు చెక్కులు ఇస్తున్నారు. డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో, పర్సనల్ అకౌంట్లో, అమ్మాయిల అకౌంట్లో అమౌంట్ పడుతుంది. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. అందులో ఇది ఒకటి. అంతేకాకుండా ఈ మలబారు వాళ్ళు, గోల్డ్ వాళ్ళు ఈ విద్యకే కాకుండా పేదల యొక్క ఆకలి తీర్చడానికి ప్యాకెట్ పొట్లాలు, భోజనం పొట్లాలు కూడా సప్లై చేస్తున్నారు. చాలా సంతోషం. ఆకలి కూడా తీరుస్తున్నారు, పేదల యొక్క ఆకలి. అంతేకాకుండా ఇల్లు కట్టుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి, పేదరికంలో ఉన్నటువంటి పేదరిక కుటుంబాలకు ఇల్లు కూడా కట్టిస్తున్నారు. అంతేకాకుండా వైద్య రంగానికి కూడా పేదలకు వైద్య సహాయం కూడా చేస్తున్నారు. ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేయడము చాలా అరుదు. ఎంతోమంది కోటీశ్వర్లు ఉండవచ్చు. ఈ ఎంపీ అహ్మద్ సార్ హెడ్, మలబార్ హెడ్, దేశ విదేశాల్లో వీళ్ళ యొక్క సంస్థలు ఉన్నాయి. అందరూ ఈ మలబార్ గోల్డ్ సంస్థలను ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా వీళ్ళు ఇంకా మంచిగా సేల్ చేసి, మంచిగా సంపాదించి ఎక్కువ సేవా కార్యక్రమాల్లో డబ్బును వినియోగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మాయిల యొక్క జీవితాలు దివ్యంగా, భవ్యంగా, నవ్యంగా, సవ్యంగా సాగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పేద విద్యార్థినులకు కేటాయించడం జరిగింది, ఈ యొక్క స్కాలర్షిప్. కాబట్టి వాళ్ళకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కర్నూలు బ్రాంచ్ వాళ్ళు
ఈరోజు మన అక్కడ డివిఆర్ హోటల్ మెన్షన్లో మనకు ఉమెన్ ఎంపవరింగ్ ఉమెన్ ఎడ్యుకేషన్ అంటే మహిళా సాధికారత మహిళా విద్య సో మన సిఎస్ఆర్ యాక్టివిటీలో భాగంగా మన ఇక్కడ దాదాపుగా మన ఆంధ్రప్రదేశ్లో 1928 మెంబర్స్ అంటే టోటల్గా దీనిలో 1.67 crores అమౌంట్ టోటల్ కాలేజ్ కవర్డ్ వచ్చేసి 142 కాలేజెస్ సో మన ఇది ఆంధ్రప్రదేశ్లో. సో మన కర్నూలు జిల్లాలో వచ్చి కర్నూలు అండ్ నంద్యాల ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2009 మెంబర్స్ గర్ల్స్ స్టూడెంట్స్కి 18.64 lakhs అమౌంట్ ఇప్పుడు మేడం ద్వారా లాంచ్ చేయడం జరిగింది చెక్స్ రూపంలో. సో మనకి ఈ రోజు నుంచి వాళ్ళకు అమౌంట్ అనేది వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది స్టూడెంట్స్కి. సో ఈ ప్రోగ్రామ్ మనం ఇక్కడ మలబార్ గోల్డెన్ డైమండ్స్ కర్నూలు తరపు నుంచి మనం చేయడం జరిగింది. సో అందరికీ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వచ్చిన మేడం వచ్చారు రోడ్ చరిత మేడం పాండ్యం ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీ. సో మన డివిఓ సార్ గారు ప్రిన్సిపల్ సార్ గారు సో ఆల్ ఇన్ఛార్జెస్ అండ్ స్టూడెంట్స్కి ప్రత్యేక శుభాకాంక్షలు అండ్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్పై అత్యంత అసభ్యమైన ఆరోపణలు చేయడం అత్యంత ఖండనీయము. ప్రజా జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదిగిన నాయకునిపై నిరాధార ఆరోపణలు చేయడం బండి బాధ్యత రాహిత్యానికి నిదర్శనం. తాను కేంద్ర మంత్రిననే విషయాన్ని మర్చిపోయి కార్పొరేటర్ కన్నా హీనంగా మాట్లాడుతున్న బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డి మెప్పు కోసమే అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి ఆయనను తప్పించడానికి జరిగిన అంతర్గత రాజకీయ కుతంత్రాల కారణంగా ఇప్పుడు ఇలా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. చిల్లర మల్లరగా తెలంగాణ రాష్ట్ర ప్రదాత, తెలంగాణ ఉద్యమ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పైన ఇష్టం వచ్చినట్లుగా అడ్డమైనటువంటి ఆరోపణలు చేసి వారిని అబాసుపాలు చేయటమే కాకుండా తన మంత్రిత్వ శాఖను, తన మంత్రి పదవిని కూడా అబాసుపాలు చేస్తూ ఒక చిల్లరతనానికి వాళ్ళ బండి సంజయ్ గారు పాల్పడ్డారు. వారు మాట్లాడిన మాటలు నాట్ ఓన్లీ డిఫమేటరీ, డిరగేటరీ, బట్ ఆల్సో డీమీనింగ్ ద కాన్స్టిట్యూషన్, డీమీనింగ్ ద డెమోక్రసీ. కాబట్టి వారిపైన క్రిమినల్ చర్యలు చేపట్టాలా అని చెప్పని వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ నాయకులమంతా కలిసి ఈరోజు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో వారిపైన కంప్లైంట్ చేయటమైంది. వాడెవడో పోలీస్ ఆఫీసర్ ఆయనకెప్పుడో కలిసి బండి సంజయ్ కలిసి కేసీఆర్ గారు బీదర్లో దొంగ నోట్ల ముద్రణ చేసేటువంటి ఒక ప్రింటింగ్ ప్రెస్ను బీదర్లో నడుపుతా ఉన్నారు. ఆ డబ్బుతోటే తెలంగాణ ఉద్యమాన్ని నడిపినారు. ఆ డబ్బుతోటే 2023 ఎన్నికల్లో ఓటర్లకు పంచినారు అని చెప్పని చిల్లర మల్లరగా బండి సంజయ్ గారు మాట్లాడటమైంది. నేను తెలంగాణ సమాజానికి చేతులెత్తి నమస్కారం చేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 7 సార్లు శాసనసభ్యుడు, 3 సార్లు పార్లమెంటు సభ్యుడు, ఒక డిప్యూటీ స్పీకర్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు, తర్వాత కేంద్ర మంత్రిగా, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా అద్భుతమైనటువంటి ఒక రీతిలో 14 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో పనిచేసి వచ్చిన తెలంగాణను బాధ్యతాయుతంగా 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా బండి సంజయ్ గారు వ్యవహరిస్తా ఉన్నారు. ఎలుకతోలు ఎంత ఉతికినా నలుపే గాని తెలుపు కాదు అన్నట్టుగా ఇవాళ బండి సంజయ్ గారు వ్యవహరిస్తా ఉన్నారు. అల్జిమర్ వ్యాధి ఉందేమో బండి సంజయ్కి, అర్థం కావట్లేదు. కరీంనగర్ కార్పొరేటర్ కాదు అయ్యా నువ్వు, కరీంనగర్ గల్లీ లీడరు కాదయా నువ్వు, ఢిల్లీలో పార్లమెంటు సభ్యుడివి, ఢిల్లీలో కేంద్ర మంత్రివి. కరీంనగర్ కార్పొరేటర్ కాదు బండి సంజయ్, నువ్వు కరీంనగర్ ఎంపీవి. ఈ సోయి మరిచి ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉండు. నేను ఇంత పరుషంగా మాట్లాడను, కానీ మాట్లాడవలసిన అవసరం ఏర్పడతా ఉంది. ఎందుకంటే ఉన్నతమైనటువంటి ఒక పదవుల్లో ఉన్న వాళ్ళు ఆరోపణలు చేసినప్పుడు ఆ ఆరోపణలను సహేతుకంగా రుజువు చేయవలసిన ఒక బాధ్యత వాళ్ళపైన ఉంటుంది. వెనకటికి ఒక ఎర్రోనికి మల్లెపూ ఇస్తే ఎక్కడో పెట్టుకుని వాసన చూసినట్టుగా ఇవాళ అంత పెద్ద కేంద్ర మంత్రి పదవిని నరేంద్ర మోడీ కట్టబెట్టి భారతీయ జనతా పార్టీ కట్టబెడితే ఆ పదవిలో కూర్చొని వాడెవడో అడ్డమైనోడు ఏదో చెప్తే ఇంకెవడో అడ్డమైనోడు ఇంకేమో చెప్పిండు అని చెప్పని అడ్డమైన భాషలో అడ్డదిడ్డంగా బండి సంజయ్ మాట్లాడుతూ ఉంటే నవ్వాలనా ఏడవాలనా సిగ్గుపడాలనా అర్థం కావట్లా. బండి సంజయ్ ఇస్ నాట్ అన్ ఇండివిజువల్. బండి సంజయ్ భారతీయ జనతా పార్టీ నాయకుడే కాదు, బండి సంజయ్ నా భారత ప్రభుత్వానికి కేంద్ర మంత్రి కూడా. ఒక మంత్రి హోదాలో ఉండి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి,
ఇవాళ శాసనసభ్యుడు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ తెలంగాణ జాతిపిత కేసీఆర్ పైన ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తూ ఉంటే సిగ్గు శరం లేదా బండి సంజయ్ నీకు? అసలు నువ్వు లా చదువుకున్నావా? లా చదువుకోపోయి అసలు నీకు చదవచ్చా చెప్పు నాకు. నీకు చదువు రాదని అనిపిస్తా ఉంది. ఆర్టికల్ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారంగా సెక్షన్ 39 ప్రకారంగా లేకపోతే ఇండియన్ పీనల్ కోడ్ 202 ప్రకారంగా ఎవరైనా సరే, మీరు కానీ, మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఈ కార్యక్రమాన్ని చూసే వాళ్ళు కానీ, నేను కానీ, మేము కానీ, ఎవరైనా ఒకవేళ నేరానికి సంబంధించిన సమాచారం కానీ, నేరం చేసే వ్యక్తులకు సంబంధించిన వివరాలు కానీ తెలిసినట్టయితే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్కు చెప్పాలా, లేకపోతే మెజిస్ట్రేట్కి చెప్పాలా? సిగ్గు ఎగ్గు లేదు బండి సంజయ్కి. వాడెవడో సన్నాసిగాడు చెప్పిండు అని చెప్పని మీడియా ముఖంగా అడ్డదిండగా మాట్లాడే ముందు పో మెజిస్ట్రేట్ దగ్గరికి పో, పోలీస్ స్టేషన్కి పో, కంప్లైంట్ లాడ్జ్ చేయి. హూ ప్రివెంట్స్ యూ టు స్టాప్ ద ఎంక్వైరీ? ఎవరు ఆపుతా ఉన్నారు నేను బండి సంజయ్ ఎంక్వైరీ చేయకుండా? ఒక చిల్లర మల్లరగాడేదో పాన్ షాప్ల దగ్గర పాన్ పరాగ్ దిక్కుంటే అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం కోసం నాడు ఢిల్లీలో ప్రత్యేక పూజలు, హోమాలు జరిగాయి. మహామండలేశ్వర స్వామి, వేదమూర్తినంద సరస్వతి ఆధ్వర్యంలో వీటిని నిర్వహించడం గమనార్హం. ట్రంప్ మరో కీలక నిర్ణయం, భారత్కి షాక్. వెనిజులా నుంచి చమురుకొనే దేశాలు ఇకపై తమతో చేసే ఏ వ్యాపారంలోనైనా 25% అదనపు సుంకం కట్టాల్సిందేనని తేల్చి చెప్పిన ట్రంప్, వెనిజులా నుంచి అత్యధిక చమురు కొనుగోలు చేసే దేశాలలో భారత్ ఉండడం గమనార్హం. ఈ నేపథ్యంలో ట్రంప్ నిర్ణయం భారత్కు ఇబ్బందికరంగా పరిణమించే అవకాశం. शांति पृथ्वी शांतिरापः शांतिरोखदयः शांति वनस्पतयः शांतिर्विश्वे देवाः शांति यतो यतः समीहते ततो नो अभयं कुरु सन्नः कुरु प्रजाभ्यो भयन्नः पशुभ्यः विजय तिलकं समर्पयामि विजयी भवः विजयी भवः विजयी भवः विजयी भवः। ओम सर्वेभ्यो देवेभ्यो नमो नमः। ओम आयागिरि नंदिनि नंदितमेदि विश्व विनोदनि नंदनुते गिरिवर विंदतिरोधनि वादे विष्णु विलासनि जिष्णुनुते। బాలికల విద్యకు మల్బార్ గోల్డ్ సంస్థ ప్రోత్సహిస్తుందని కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే గౌడ్ చెత్తారెడ్డి తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ విద్యార్థులకు మల్బార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్కాలర్షిప్లను అందించారు. కర్నూలులో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గౌడ్ చెత్తారెడ్డి, ఇంటర్మీడియట్ అధికారి పరమేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా వచ్చి విద్యార్థులకు చెక్కులను అందజేశారు. ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు, అర్హులకు, అమ్మాయిలకు ఈ స్కాలర్షిప్లు ప్రతి సంవత్సరం మల్బార్ చారిటబుల్ సంస్థ అందించడం హర్షించదగ్గ విషయమని ఎమ్మెల్యే అన్నారు. మహిళా సాధికారత కోసం దేశవ్యాప్తంగా 21,000 విద్యార్థులకు 16 కోట్ల రూపాయలు ఇస్తున్నారని, అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1928 మంది విద్యార్థులకు 1,67 లక్షల రూపాయలు ఇచ్చారని ఎమ్మెల్యే గౌడ్ చెత్తారెడ్డి తెలిపారు. మేడంకి నేను గుర్తుంచే ఉంటాను. బ్లాక్ బెల్ట్ సాధించినప్పుడు మీ చేతుల ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తాను. గౌరీ చరిత మేడం గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. నెక్స్ట్ చెక్ లాంచింగ్ చేయవలసిందిగా శ్రీమతి గౌరీ చరిత మేడం గారిని పరమేశ్వర్ రెడ్డి సార్. ఓకే, రెడీ మేడం. ఓకే మేడం. Students, all of you all sit down.
నుంచి ఈరోజు అమ్మాయిలకి స్కాలర్షిప్ ఈరోజు మన మొత్తం భారతదేశానికంతా మన దేశానికంతా 21,000 మంది అమ్మాయిల కోసం 16 కోట్లు కేటాయించడం జరిగింది. అలాగే మన ఆంధ్ర రాష్ట్రానికి వస్తే దాదాపు 142 కాలేజీల్లో చదువుకున్న అమ్మాయిల కోసం 1922 మంది అమ్మాయిల కోసం 67 లక్షలు కేటాయించడం జరిగింది. చాలా సంతోషం. అలాగే మన ఉమ్మడి కర్నూలు జిల్లాలో 204 మంది అమ్మాయిల కోసం ఈరోజు 18,64,000 కేటాయించి స్కాలర్షిప్లు పంపిణీ చేయడం జరిగింది. ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్ అయిపోతున్న అమ్మాయిలకి పెళ్లి చేసేయడం అట్లా చేస్తూ ఉంటారు. కాబట్టి అలా కాకుండా వీళ్ళు ఉన్నత చదువుల కోసం ఇది ఉపయోగపడడానికి ఎంతగానో అవకాశంగా ఉంది. అంతేకాకుండా ఈ మలబార్ గోల్డ్ వాళ్ళు ఈ సిఎస్ఆర్ ఫండ్స్ని యాక్టివిటీ ఫండ్స్ కంపల్సరీ ఖర్చు చేయాలని ఏం లేదు. కానీ ప్రజలను రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎన్నో సేవా కార్యక్రమాలు ఒక విద్యతోనే కాకుండా అమ్మాయిల చదువుల కోసమే కాకుండా ఇంకా ఎన్నో కార్యక్రమాలు కూడా చేస్తుంది. విద్య కోసం అయితేనేమి, వైద్యానికి అయితేనేమి, అలాగే ఎవరైనా పేదలు ఉంటే వాళ్ళ పేదరిక నిర్మూలన కోసం అయితేనేమి, అలాగే పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలన్న ముఖ్య ఉద్దేశాలతో ఈ పేదలు ఇల్లు కట్టుకోలేకపోతే వాళ్ళకు గృహ వసతి కూడా కల్పించడము, ఇట్లా అంతేకాకుండా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళ కోసం కూడా వసతి గృహాలు కూడా ఏర్పాటు చేయడం, ఇలా ఎన్నో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి వీరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తారు. చాలా పెద్ద ప్రపంచంలోనే అతి పెద్ద జ్యువెలరీ షాప్ ఇది. కాబట్టి ముందు ముందు కూడా ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేసి పేదలను చదువుకున్న విద్యార్థిని అందరినీ ఆదుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కర్నూలు బ్రాంచ్ వాళ్ళు ఈరోజు మన డివిఆర్ హోటల్ మెన్షన్లో మనకు ఉమెన్ ఎంపవరింగ్, ఉమెన్ ఎడ్యుకేషన్ అంటే మహిళా సాధికారత, మహిళా విద్య. సో మన సిఎస్ఆర్ యాక్టివిటీలో భాగంగా మనకి దాదాపుగా మన ఆంధ్రప్రదేశ్లో 1928 మెంబర్స్ అంటే టోటల్గా దీనిలో 1.67 crores అమౌంట్. టోటల్ కాలేజ్ కవర్ వచ్చేసి 142 కాలేజెస్. సో మన ఇది ఆంధ్రప్రదేశ్లో. సో మన కర్నూలు జిల్లాలో వచ్చి కర్నూలు అండ్ నంద్యాల ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2009 మెంబర్స్ గర్ల్స్ స్టూడెంట్స్కి 18.64 lakhs అమౌంట్ ఇప్పుడు మేడం ద్వారా లాంచ్ చేయడం జరిగింది చెక్స్ రూపంలో. సో మనకి ఈ రోజు నుంచి వాళ్ళకు అమౌంట్ అనేది వాళ్ళ అకౌంట్లో పే అవుతుంది స్టూడెంట్స్కి. సో ఈ ప్రోగ్రామ్ మనం ఇక్కడ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కర్నూలు తరపు నుంచి మనం చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వచ్చిన మేడం వచ్చారు, ప్రొఫెసర్ మేడం, పార్లమెంట్ కన్స్టిట్యూన్సీ. సో మన డివిఓ సార్ గారు, ప్రిన్సిపల్ సార్ గారు, సో ఆల్ ఇన్ఛార్జెస్ అండ్ స్టూడెంట్స్. నంద్యాల జిల్లా బనగనపల్లె పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్లాబ్ బెంచ్లు ఉట్టిపడడం వల్ల త్రుటిలో ప్రమాదం తప్పింది. కళాశాల సమయానికి విద్యార్థులు తరగతి గదుల లోపలికి వెళ్లే సమయంలో ఒక్కసారిగా పైకప్పు ఊడిపడడంతో విద్యార్థులు భయాందోళనకి గురయ్యారు. కళాశాల తరగతి గదులు శిథిల వ్యవస్థకు రావడంతో ఎప్పుడు ఏం జరుగుతుందని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆవేదన గురవుతున్నారు. నంద్యాల జిల్లా బనగనపల్లె ఆవుకులో ఏషియన్ పేరుతో నకిలీ రంగులు అమ్ముతున్న షాపుపై కంపెనీ అధికారుల దాడులు. 1.50 లక్షల విలువ గల 57 నకిలీ రంగు డబ్బాలు సీజ్. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న సీఐ మంజునాథ్ రెడ్డి నంద్యాల జిల్లా ఆవుకులో ఓ దుకాణంలో పేరుగాంచిన నకిలీ
రంగుల భాగోతం బయటపడింది. సీఏ మంజునాథ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఆవుకులో శ్రీరామకృష్ణ ఏజెన్సీలో ఏషియన్ పెయింట్స్ పై ఏషియన్ పెయింట్స్ కంపెనీ అధికారులు దాడులు చేశారు. రంగుల విషయంలో పేరు మోసిన ఏషియన్ కంపెనీ రంగులు నకిలీవని విక్రయిస్తున్నారని సమాచారం. సదరు ఏజెన్సీపై అనుమానం రావడంతో ఏషియన్ కంపెనీకి చెందిన ప్రతినిధులు ఆవుకు ఎస్ఐ రాజారెడ్డితో కలిసి సోదాలు నిర్వహించారు. కంపెనీ ప్రతినిధుల మేరకు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్లు సీఏ మంజునాథ్ రెడ్డి తెలిపారు. దీంతో నకిలీ రంగుల ఎక్కడ నుండి సేల్స్ అయినవి దర్యాప్తు చేస్తున్నట్లు సీఏ వెల్లడించారు. అవుకు గ్రామంలోని అమ్మవారిశాల వీధిలో రామకృష్ణ ఏజెన్సీస్ అనే షాప్లో నకిలీ పెయింట్స్ ఉన్నాయని ఫిర్యాదు రావడంతో అక్కడ పోయి చెక్ చేయగా వాళ్ళ యొక్క గోడౌన్లో సుమారు అంటే 57 పెయింట్ అంటే 20 లీటర్లు 10 లీటర్లవి డబ్బాలు నకిలీవని గుర్తించడం జరిగింది. దాని మీదట ఒక కేసు రిజిస్టర్ జరిగింది పోలీస్ స్టేషన్లో. వీళ్ళు అదే ఈ ఏషియన్ పెయింట్స్ సంబంధించిన వాళ్ళవి వాళ్ళ సంబంధం లేకుండా వాటిని వీళ్ళు వాళ్ళ పెయింట్స్గా ఏషియన్ పెయింట్స్గా చెప్పుకుంటూ వాటిని పబ్లిక్ అమ్ముతున్నారని, అదేవిధంగా ఇవి లో క్వాలిటీతో ఉంటాయని ఏషియన్ పెయింట్స్ సంబంధించిన రిప్రజెంటేటివ్స్ ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మేరకు అవి సీజ్ చేయడం అనేది వాటిని తర్వాత టెస్టింగ్కి పంపిస్తాం. తెలిసిన తర్వాత పిమ్మట దానిపైన తదుపరి చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా అవి విచారణ ఉంది. విచారణ భాగంగా అవి ఎలా చేస్తున్నారు అనేది తెలియాల్సి ఉంది. అది తెలిసిన తర్వాత పూర్తి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తాం. నంద్యాల జిల్లా ఆవుకులో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. ఆవుకు పట్టణంలో మార్కెట్ నుండి సెంటర్కు వెళ్లే దారిలో గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో క్షుద్ర పూజలు చేస్తున్నట్లు తెలిసింది. సంఘటన స్థలంలో నిమ్మకాయలు, పూలు, కుంకుమ, పసుపుతో బొమ్మలు గీసిన ఆనవాళ్లు క్షుద్ర పూజలకు సాంకేతికలుగా భావించి ప్రజల్లో భయాందోళన రేపుతున్నాయి. నాంపల్లి కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు రాజవర్ధన్ రెడ్డి, మాజీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, మాజీ ఉపాధ్యక్షులు గంప వెంకటేష్, మాజీ సంయుక్త కార్యదర్శి జక్కుల లక్ష్మణ్లతో పాటు మరో 10 మంది న్యాయవాదులను అరెస్ట్ చేసిన పోలీసులు. ఈరోజు నాంపల్లి క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు రాజవర్ధన్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కోసం అసెంబ్లీని ముట్టడించడం జరిగింది. ఇజ్రాయిల్ గారిని హత్య చేసిన కారణంగా అంటే అడ్వకేట్లకి రక్షణ లేదు ఈ తెలంగాణలో. దానికి సంబంధించి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో ఇమీడియట్గా అసెంబ్లీ సమావేశంలో అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లు పెట్టాలని రాజవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు అసెంబ్లీ ముట్టడించిన సందర్భంలో నాంపల్లి క్రిమినల్ కోర్టుకు సంబంధించిన దాదాపు 50 నుంచి 100 మంది న్యాయవాదుల అక్రమ అరెస్టుని న్యాయవాదులు అందరం ఖండిస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రతి న్యాయవాది ఈ అరెస్టును ఖండించాలి. ఈ అసెంబ్లీ సమావేశాలలో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నంద్యాల జిల్లా బడగనపల్లి ఆవుకులో ఏషియన్ పేరుతో నకిలీ రంగులు అమ్ముతున్న షాపుపై కంపెనీ అధికారుల దాడులు. 1.50 లక్షల విలువ గల 57 నకిలీ రంగు డబ్బాలు సీజ్.
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న సీఐ మంజునాథ్ రెడ్డి నంద్యాల జిల్లా ఆవుకులో ఓ దుకాణంలో పేరుగాంచిన నకిలీ రంగుల భాగోతం బయటపడింది. సీఏ మంజునాథ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఆవుకులో శ్రీరామకృష్ణ ఏజెన్సీలో ఏషియన్ పెయింట్స్ పై ఏషియన్ పెయింట్స్ కంపెనీ అధికారులు దాడులు చేశారు. రంగుల విషయంలో పేరు మోసిన ఏషియన్ కంపెనీ రంగులు నకిలీవని విక్రయిస్తున్నారని సమాచారం. సదరు ఏజెన్సీపై అనుమానం రావడంతో ఏషియన్ కంపెనీకి చెందిన ప్రతినిధులు ఆవుకు ఎస్ఐ రాజారెడ్డితో కలిసి సోదాలు నిర్వహించారు. కంపెనీ ప్రతినిధుల మేరకు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్లు సీఐ మంజునాథ్ రెడ్డి తెలిపారు. దీంతో నకిలీ రంగుల ఎక్కడ నుండి సేల్స్ అయినవి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు. అవుకు గ్రామంలోని అమ్మవారిశాల వీధిలో రామకృష్ణ ఏజెన్సీస్ అనే షాప్లో నకిలీ పెయింట్స్ ఉన్నాయని ఫిర్యాదు రావడంతో అక్కడ పోయి చెక్ చేయగా వాళ్ళ యొక్క గోడౌన్లో సుమారు అంటే 57 పెయింట్ అంటే 20 లీటర్లు 10 లీటర్లవి డబ్బాలు నకిలీవని గుర్తించడం జరిగింది. దాని మీదట ఒక కేసు రిజిస్టర్ జరిగింది పోలీస్ స్టేషన్లో. వీళ్ళు అదే ఈ ఏషియన్ పెయింట్స్ సంబంధించిన వాళ్ళవి వాళ్ళ సంబంధం లేకుండా వాటిని వీళ్ళు వాళ్ళ పెయింట్స్గా ఏషియన్ పెయింట్స్గా చెప్పుకుంటూ వాటిని పబ్లిక్ అమ్ముతున్నారని, అదేవిధంగా ఇవి లో క్వాలిటీతో ఉంటాయని ఏషియన్ పెయింట్స్ సంబంధించిన రిప్రజెంటేటివ్స్ ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మేరకు అవి సీజ్ చేయడం జరిగింది. వాటిని తర్వాత టెస్టింగ్కి పంపిస్తాం. తెలిసిన తర్వాత ఆ పిమ్మట దానిపైన తదుపరి చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా అవి విచారణ ఉంది. విచారణ భాగంగా అవి ఎలా చేస్తున్నారు అనేది తెలియాల్సి ఉంది. అది తెలిసిన తర్వాత పూర్తి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.